ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. ప్రియులారా, ప్రభు ఎంత మంచి మాట. ఆయన ఏమంటున్నాడు? ఆయన యథార్థంగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన యథార్థంగా ఉండని జీవితం ఆది నుండి మనకు ఉంది. ఆదాము అవ్వలు దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో, పండు తినవద్దని చెప్పినాడో వారు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదామా నువ్వెక్కడా అని అడిగినప్పుడు దాక్కునడం, అదే యథార్థత లేని జీవితం. దేవుని దగ్గరికి చల్లబుట్ట ఎదురొచ్చేటోళ్ళు ఈనాడు దాక్కున్నారు. అది యథార్థత లేకుండా. యథార్థత అంటే ఉన్నట్టు ఆయన ఎదురుగా వచ్చి మాట్లాడాల్సింది, మాట్లాడలేరు, దాక్కున్నారు. నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నీ స్వరం విని భయపడి దాక్కున్నాము అని చెప్పినారు. సరే, దేవునికి దాక్కుంటే ఎంత దూరం మనం కూడా చాలాసార్లు దాచాలని కొన్ని పనులు, మోసములు, అబద్ధాలు, కొన్నిసార్లు సంఘంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో కానీ కొన్ని మన జీవితంలో చేసినప్పుడు ఏం చేస్తామంటే వాటిని దాచుదాం అనుకుంటాం. మనుషుల దగ్గర దాస్తామేమో కానీ దేవుని దగ్గర ఎక్కడ దాస్తాం? ఆ విషయం మనం బుద్ధిపూర్వకంగా మర్చిపోతాం. దేవుడు ఏం చూస్తాడులే, నేను చేసేస్తా అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? యథార్థంగా ఉండాలంటున్నాడు. వీళ్ళు యథార్థంగా ఉండు. ఏమైంది, ఎందుకు దాక్కున్నారు అని అక్కడ అడిగితే వాళ్ళు అన్నారు, ఏంది, నువ్వు నాతో ఉండుటకి ఇచ్చిన ఈ స్త్రీ ఆ పనులు తెచ్చిచ్చిందని ఆమె మీద బొంకినాడు, ఆమె ఈ సర్పం నన్ను మోసపోయి. అంటే యథార్థత అంటే, ప్రభువా మేము పొరపాటు చేసినాం, ఈ పండు తిన్నాం అని యథార్థంగా ఒప్పింపబడే జీవితము సాతాను ఉంచదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాతాను యొక్క నైజము ఆ పండు తిన్న కారణాన ఆదామవ్వలకు వచ్చింది. ఆదామవ్వలు ఆ పండు తిన్న కారణమునే సాతాను యొక్క జీవితం వారిలోకి వచ్చేసింది. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు ఏమంటాడు? నువ్వు ఉన్నట్టు మాట్లాడు, యథార్థంగా ఉండంటే సాతాను లాంటి మనసు మనలో ఉండి, మన శరీర సంబంధమైన మనసు ఉండేమని అంటే, నువ్వు వీళ్ళ దగ్గర ఒప్పుకుంటే తగ్గిపోతావని, నువ్వు వీళ్ళ దగ్గర ఈ నిజం చెప్తే నిన్ను విలువియ్యారని, ఈ నిజం చెప్పిన కారణాన నిన్ను తృణీకరిస్తారని వాడు సాతాను యొక్క మనసు మనలో కొత్త ఆలోచనలు పుట్టిస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు దాచేసి ఏవి మంచివో అవి చెప్తాం, ఏవి చెడ్డయో అవి చెప్పాం. దేవుడు అది ఒప్పుకోవట్లేదు. దేవుడు ఏమంటాడు? యథార్థంగా ఉండాలి అని చెప్తున్నాడు. యథార్థవంతుని త్రోసివేయడు అంటే అర్థం ఏమిస్తుంది? నువ్వు యథార్థంగా లేకుండా ఉంటే ఎప్పుడైనా నిన్ను త్రోసివేస్తాడు దేవుడు. అది నువ్వు సేవకుడవైనా, సంఘ పెద్దవైనా, పరిచర్య చేస్తున్నా, పాటలు వాడినా, బల్లిరిసినా, ఈ సువార్త చేసినా, నువ్వు విశ్వాసిగా ఉన్నా, నువ్వేం చేసినా యథార్థంగా లేకపోతే ఆయన నుండి నువ్వు త్రోసివేయబడతావు. అదే మాట మనం ఉల్టా అర్థం చేసుకుంటే, యథార్థంగా ఉంటే సేవకులు త్రోసివేసినా, సంఘ పెద్దలు త్రోసివేసినా, విశ్వాసులు త్రోసివేసినా, సంఘమంతా త్రోసివేసినా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి తీసుకొచ్చి నిలబెడతాడు. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. అందుకే ఏమంటున్నాడు? ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టాడు. మనం చాలాసార్లు మనసులో వేదన పడుతుంటాం. చాలాసార్లు సంఘంలో చూసినప్పుడు పెద్దలైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు, చాలామంది పరిచర్య చేసేవాళ్ళు, వారి జీవితాల్లో కొన్ని పొరపాట్లు, దేవునికి ఆయాసకరమైన, అసహ్యకరమైన చేసి వారు దాపెట్టి అదే రకంగా పరిచర్యలు కొనసాగుతుంటే కింద ఉన్న వాళ్ళు చాలామంది విశ్వాసులు మనసులో ఒక రకమైన బాధను అనుభవిస్తుంటారు. అరే వీళ్ళు కరెక్ట్గా లేకుండా పరిచర్య చేస్తున్నారు, వీళ్ళు మంచిగా లేరు, వీళ్ళు ఇట్లా దౌర్భాగ్యకరంగా దుర్మార్గంగా ఉన్నారు. 1 సమూయేలు 2:12 ప్రకారం ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు అని అయినప్పటికీ వారు ఏమీ యాజకత్వం చేస్తున్నారు వాళ్ళ తండ్రిని బట్టి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకు మనసు కలవరం అయిపోతుంటుంది, బాధ అవుతుంటుంది. కొందరు మందిరం మానేసుకుంటారు, కొందరు దూరం వెళ్తారు, వేరే మందిరాలకు వెళ్తారు. ఇవన్నీ చేయకుండా ఏం చేస్తాయి? మనం నమ్మకంగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? దుష్కార్యములు చేయవారిని ఆయన నిలవబెట్టాడు. కొన్ని రోజులు ఉంటాడేమో, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎప్పుడైనా త్రోసివేయబట్టోలే. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 విషయాలు మనం మనసులో పెట్టుకుందాం. మనం యథార్థంగా లేకపోతే మనం త్రోసివేయబడతాం, దుష్కార్యములు చేసుకుంటూ పరిచర్య చేస్తే మనం లేవడం. ఈ 2 విషయాలను మనం జాగ్రత్త పెట్టుకొని దేవునికి ఇంపుగా, ఇష్టంగా ఆయనకు మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
నమ్మదగిన దేవ, యథార్థంగా ఉండాలని నీ చిత్తం మేము ఉండగలుగుట కృపనీయండి. దుష్కార్యములు విడిచి జీవించుట కృపనీయండి. నీ సన్నిధిలో నిందారహితంగా నడిచి నీ నామ మహిమ కొరకు జీవించుట కృపనీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.